జగన్ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా జరిగాయని, ఇందుకు స్వయంగా రాజ్యసభలో కేంద్రం లెక్కలతో సహా వివరించిందని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ విమర్శించారు. వైకాపా పాలనలో దారుణంగా హతమైన దళితులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వైకాపా పాలనలో దళితులను ఎంతగా ఊచకోత కోశారో దళిత డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ అచ్చెన్న ఘటనలే నిదర్శనమని పేర్కొన్నారు. జగన్ రెడ్డి హయాంలో దళితులపై దాడులు, హత్యలు పెరిగాయని ఆరోపించారు. గత 5 సంవత్సరాలలో 200 మందికి పైగా దళితులు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. దళితులపై నమోదైన కేసులు, దాడులు టీడీపీ పాలనతో పోలిస్తే వైసీపీ పాలనలో ఎక్కువయ్యాయని వివరించారు. దళితులకు రావాల్సిన సంక్షేమ పథకాలలో కోతలు పెట్టారని, కొన్ని ప్రాంతాల్లో దళిత అధికారులను అవమానించడం, వేధించడం జరిగిందని ఆరోపించారు. ఇక అప్పటి ప్రభుత్వంలో దళిత మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద దౌర్జన్యాలు, వాళ్ళ మీద జరిగిన హత్యాకాండ గురించి మాట్లాడాలి. అయితే ఎందుకు ఈరోజే అంటే 2 ఘోరమైన హత్యోద్ధాంతాలు మే మంత్లోనే జరిగింది. 19 మే 22లో ఒకటి, అట్లాగే మే 21 2021లో ఒకటి జరిగింది. సో ఆ యొక్క హత్యోద్ధాంతాలు గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేసిన అరాచకాలను ఒకసారి ప్రజలకు తెలియజేద్దామనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల ఆత్మగౌరవం, భద్రత, హక్కులు కాపాడటం లక్ష్యంగా పనిచేస్తుంది. అంతకుముందు ఈ ఎస్సీ ఎస్టీసీకి వస్తున్న ప్రయోజనాలు కల్పించే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, తర్వాత ఇతర సబ్ ప్లాన్ నిధులన్నీ కూడా ఆ 2 కార్పొరేషన్ని ఆల్మోస్ట్ నిల్లు చేసేసారు, చంపేశారు. తర్వాత ఈ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఆబ్లిక్ సబ్ ప్లాన్ ఫండ్స్ కూడా డైవర్షన్ జరిగింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ తీసుకున్న తర్వాత, పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అవన్నీ కూడా రివైవ్ చేయడం జరుగుతుంది. మీరు అందరూ చూసే ఉంటారు, పేపర్లో అప్లికేషన్ పెట్టుకోండి. ఎస్సీ ఎస్టీస్ వాళ్ళ యొక్క కార్పొరేషన్స్ అప్లికేషన్ పెట్టుకోండి. కార్ లోన్స్ కానీ, వీటికి సంబంధించిన లోన్స్ కానీ, లేకపోతే ఏదైనా చిన్న పరిశ్రమల గురించి కూడా పెట్టుకోమని అందరినీ అప్లికేషన్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఈ మిగతా 18 ఏ అయితే పథకాలు ఉన్నాయో అన్నీ కూడా రివైవ్ చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళ ప్రపోర్షనేట్గా వేసేవన్నీ కూడా రివైవ్ చేస్తాం. అయితే ఇంత జరుగుతున్నా కూడా చేసిన అరాచకం అంతా ఆ పీరియడ్లో చేస్తే వీళ్ళు దళితులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి విమర్శలు ఎక్కువ అవుతుంది. అపోజిషన్ పార్టీస్ కానీ, ఇతరులు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో దళితుల మీద అరాచకాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఎదురు విమర్శలు చేస్తారు. ఈ సందర్భంగా మీకు ఒక 2-3 గట్టి అన్యాయాలు ఎక్కడ జరిగినాయో మీకు తెలియజేస్తాను. ఒకటి మన అందరికీ తెలుసు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే హత్య కేసు మనం అందరం చూసాం. అతను అనంతబాబు అని ఒక వైసీపీ ఎమ్మెల్సీ, అతనితో ఉన్న డిఫరెన్సెస్ తోటి అతన్ని కొట్టి దగ్గర 35 గాయాలు చేసి చంపేసి అతను యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి శవాన్ని ఇంటికి పార్సల్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. అలాగే అది చేయటమే కాకుండా వాళ్ళు ఎమ్మెల్సీ చేస్తే వైసీపీ ప్రభుత్వం అతను కాపాడటానికి ప్రయత్నం చేసింది. అట్లాగే అతనితో అప్పటి ముఖ్యమంత్రి గారు ఫోటోలు తెచ్చడం, అతన్ని ప్రొటెక్ట్ చేయడం మనం అందరం చూసాం. దీన్ని అరాచకం కాకుండా, హత్యోదంతం కాకుండా మనం ఏమంటాం. అలాగే ఇంకొకటి వెరీ పాపులర్ జరిగిన మన అందరికీ తెలిసింది డాక్టర్ సుధాకర్. ఆయన చేసిన పాపం ఏంటంటే కరోనా టైంలో మాస్కులు, సరైన మాస్కులు సప్లై చేయండి, తర్వాత రక్షణ పరికరాలు ఏమైనా ఉంటే స్ప్రెడ్ కాకుండా కోవిడ్ ఉంటే అని అడిగినందుకు
అతన్ని ఎన్ని విధాలుగా హింసించారు. చేతులు వెనక్కట్టి బట్టలు ఎక్కదీసి తర్వాత పైన ఆయనకు అర్ధనగ్నంగా ప్రదర్శన చేయించారు. తర్వాత కాలక్రమంలో ఆయన అవమానం తట్టుకోలేక ఆయన చనిపోయారు. సో అట్లాగే తూర్పుగోదావరి సీతానగరంలో దళిత యువకుడు శిరోమండనం చేశారు. ఆయన చేసిన ఏ చిన్న తప్పు కూడా శిరోమండనం చూస్తే మనందరం కూడా ఎంత అవమానంతో చేసిన పని అవుతుందో మనందరికీ అర్థం. వైసీపీ నాయకులు వచ్చి పోలీస్ స్టేషన్లో జుట్టు కట్టించి తీవ్రంగా పడుతుంది. ఏ నేరం చేశాడో చిన్నదో పెద్దదో ఇది కాదు. నా ప్రకారం పనిష్మెంట్ ఇవ్వాల్సిన వాళ్ళు పెట్టి చేసిన ఇష్టం వచ్చినట్టు చేశారు. అలాగే తోట కిరణ్ కుమార్ అని గుంటూరు జిల్లా చిలుకూరుపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు తర్వాత ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియాలో పెట్టినందుకు దారుణంగా హత్య చేశారు. అట్లాగే ఎస్సీ సప్లాన్ నిధులు మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం నుంచి సప్లాన్ వస్తుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రపోర్షన్ 30% 40% చేసి అది మొత్తం కూడా దళిత వర్గాలకి తర్వాత ట్రైబ్స్కి ఖర్చు పెట్టాలి, వాళ్ళ అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. అవన్నీ కూడా పూర్తిగా దారి మళ్లించేసి ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితికి వచ్చింది. 5 ఏళ్లలో ఈ కార్పొరేషన్లు వీళ్ళకి రావాల్సింది అయితే రాలేదు. అవి పూర్తిగా డిస్ఫంక్ట్ అయిపోయాయి, ఫంక్షనల్లో లేవు. ఇప్పుడు మళ్ళీ వాటిని పునరావృతం చేస్తున్నాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 2 ఏళ్ల కాలంలోనే వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, లేకపోతే వీళ్ళకి రావాల్సిన పథకాలు రావట్లేదు అని చెప్పి విమర్శ చేయడం ఎంతవరకు సభకు మీరు ఒకసారి అర్థం చేసుకుంది ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీ అందరూ కూడా. ఎందుకంటే క్లియర్ కట్గా అన్ని ఏ అయితే కార్యక్రమాలు లేకపోతే ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఏ అయితే సహాయ కార్యక్రమాలు ఆగిపోయినాయో మొత్తం ఇప్పుడు వస్తుంది. ఇది కరెక్టా, లేకపోతే ఉన్నాయని తీసేసింది కరెక్టా, లేకపోతే వాళ్ళ మీద అకృత్యాలు హత్యాకాండాలు చేయడం కరెక్టా, లేకపోతే వీళ్ళని అభివృద్ధి చేయడం కరెక్టా? సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇదంతా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. దళితులకు అన్ని విధాలు మేము అండగా ఉన్నాము. ప్రతి ఒక్క దళితుని కూడా ఇల్లు లేని వాళ్ళకి మేము అందరూ కూడా ఇల్లు పట్టాలు ఇవ్వడానికి చిత్తశుద్ధిగా మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం, పనిచేస్తున్నాము. అదేవిధంగా ల్యాండ్లెస్ పూర్ కూడా మా దళితులకి ల్యాండ్ లేదంటే నా నియోజకవర్గంలో గంగాధర్ నియోజకవర్గంలో ఒక టీ కూడా కాకుండా అతనికి మేము ల్యాండ్ ఇవ్వడానికి దళితులకి ఇవ్వడానికి మేము చిత్తశుద్ధిగా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీస్తున్నాము. అదేవిధంగా కూటమి ప్రభుత్వం 2026-27లో ఎస్సీ సంక్షేమానికి సుమారుగా 22,000 కోట్లు ఆల్రెడీ కేటాయించింది. ఇవన్నీ కూడా దళితులు ఖచ్చితంగా వాళ్ళకి చేరుతుంది. గత ప్రభుత్వం లాగా ఊరికే కేటాయించేసి మొత్తం కూడా వేరే క్యాస్ట్కి పెట్టే కార్యక్రమాలు లేదంటే నిధుల్ని దారి మళ్లించే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారు. మేము డబుల్ ఇంజిన్ సర్కార్లో అభివృద్ధి పైన ఫోకస్ చేసుకొని పోతున్నాము. ఇట్లా చిల్లర రాజకీయం చేయడానికి మాకు ఎలాంటి అవసరం లేదు. ఖచ్చితంగా అభివృద్ధిలో పోతాము. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా నీడీగా ఉండే పూర్వీకులకి దళితులకి అందే కార్యక్రమాల్లో మేము ఎక్కడ కూడా మైనస్లు కూడా మేము తగ్గము. 100% వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి మీ అందరికీ ఆశిస్తున్నాం. అదేవిధంగా వైసీపీ రద్దు చేసిన 18 దళిత సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి పునఃప్రారంభిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము. సీఎం గారు దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. ఇవన్నీ కూడా దళితులకు ఇచ్చే అన్ని సంక్షేమ పథకాలు కూడా మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సో దళితుల అసైన్డ్ భూముల రక్షణకు అదేవిధంగా వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది. కట్టుబడితో మేమందరూ కూడా పనిచేస్తాము. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా దళితులకి ఎక్కడ కూడా అన్యాయం జరిగితే తోలు వదులుస్తాం కానీ బట్టలు ఊడగొడతామని ఎవరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము ఉన్నంత వరకు ఇక్కడ చిత్తూరు డిస్టిక్లో ఎక్కడ కూడా దళితులకు అన్యాయం జరిగితే ఒప్పుకునే ప్రసక్తి లేదు. మేమంతా ఇక్కడ ఉండి అన్నీ కూడా మేము చూస్తున్నాము. ఊరికి తప్పుడు ప్రచారం చేయడము కుటుంబ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే మేమంతా చూసుకుని ఊరికే ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అని కోకి ఘాటుగా నేను హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ కూడా నీట్గా స్ప్రెడ్ చేయండి.
అందరికీ సర్క్యులేట్ చేయండి. దళితులకి అండగా ఉండే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ సో మచ్. డోలా వీరాంజనేయ స్వామి దళితుడు కదా, వంగలపూడి అనిత దళితురాలు కదా, ఎవరు వాళ్ళు? మన చిత్తూరు సాక్షాత్తు ముఖ్యమంత్రిని పెట్టుకున్నాం. గతంలో ఇక్కడ ముఖ్యమంత్రి లేడు కాబట్టి ఉప ముఖ్యమంత్రి డమ్మీ పీసులు ఇచ్చినారు. ఇక్కడ ముఖ్యమంత్రినే పెట్టుకున్నాం. కూటమిని సమర్థవంతంగా ముఖ్యమంత్రి ఉండాలని ఇప్పుడు మీరు డమ్మీలనా? ముఖ్యమంత్రిని సమర్థవంతంగా కూటమిని సమర్థవంతంగా తీసుకెళ్తున్నటువంటి భవిష్యత్తు నాయకుడు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. మనం ఈరోజు మన ఇన్ఫోసిస్ వాళ్ళ అల్లుడు ఏ కంట్రీ నాది? ఇంగ్లాండ్కి రాజు అంటే ఏమని చెప్తాం? భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అంటాం. మూలాలన్నీ ఇక్కడ పెట్టుకుని పరిపాలన చేస్తున్నప్పుడు మంత్రుల కోసం, ముఖ్యమంత్రి మనవాడైనప్పుడు మంత్రుల కోసం ఆలోచిస్తాను. ఒకటి మీరు అంటారు, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన దళితులుగా మంత్రి పదవుల్లో ఉంటే, దళితులుగా ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత ఆలోచిస్తామో దానికి తీసుకునే విధంగా ఆలోచిస్తున్నాం. దానికి తక్కువగా ఏమి లేదు. మంత్రి పదవుల ద్వారానే మనకు సంపూర్ణమైనటువంటి వికాసం వస్తుందనుకుంటే గత ప్రభుత్వంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఇచ్చినారు. ఇన్ని దాడులు ఎందుకు జరిగాయి? 5 మంది ఉప ముఖ్యమంత్రులు కొల్లలుగా ఇచ్చేసి కొంప కొల్లేరు చేసేసి మాయ చేసి, ఇది మాయా ప్రపంచం కాదు, మన ప్రపంచం. ఇది మాయా పరిపాలన కాదు, మయసభ కాదు, ఇది జనసభ. ఇది మాయలు పక్కిన వేషం కాదు, మనసున్న నాయకుడి పాలన. అట్లా చెప్పొద్దండి. క్యాబినెట్ లో మీటింగ్ లో కానీ కదా మన దళితుల పక్షాన పోరాటేందుకు ఒక క్యాబినెట్ లో ఒక మంత్రి పదవి ఉండాలి కదా. చిత్తూరు జిల్లా అంటే చిత్తూరు జిల్లాకు సపరేట్ రాష్ట్రంలో ఎక్కువ మంది శాసనసభ్యులు స్వాగతం సుస్వాగతం. కావలి నియోజకవర్గం తుమ్మలపెంటలో జరిగే మత్స్యకార సేవలో కార్యక్రమానికి విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణ గారికి శుభాభినందనలు. ఇట్లు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, కావలి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా.